అందరికీ నమస్కారం అండి. చాలామంది ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ప్రయోజనము కలగటం లేదు, సమస్యలు తీరటం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఇలా సమస్యలతో సతమతమైపోయేవారు పూజలో ఏవైనా పొరపాట్లు చేస్తున్నారేమో ఒకసారి చూసుకోవాలి. పూజ చేసేటప్పుడు తెలిసి గాని తెలియక కానీ కొన్ని పొరపాట్లు చేసినట్లయితే దాని ఫలితము చాలా తీవ్రంగా ఉంటుంది. అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. పూజ చేసేటప్పుడు ఏ తప్పులు చేయకూడదో, అలాగే పూజ చేసేటప్పుడు ఎలా చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి ఉపయోగపడే దీపారాధన ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే జీవితంలో మనం అనుభవించే కష్టసుఖాలన్నిటికీ కూడా దేవుని అనుగ్రహం తప్పకుండా ఉండాలి. దేవుడి అనుగ్రహం ఉండాలంటే పూజ చేసేటప్పుడు చక్కటి నియమాలను పాటించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక్కసారి పూజ చేసి చూసినట్లయితే తప్పకుండా దేవుడి అనుగ్రహము కలుగుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దాని వలన నష్టమైతే జరగదు. బ్రహ్మముహూర్తములో దేవతలందరూ కూడా భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలాంటి బ్రహ్మముహూర్తంలో గనక ఇంట్లో పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల లోపు తలస్నానం చేసి ఇంట్లో గనక పూజా గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఒకవేళ ఆ సమయంలో పూజ చేయటానికి కుదరని వారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ మంత్రాన్ని గనక జపించినట్లయితే 108 సార్లు 1000 యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుంది. బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు కనీసం 10 గంటల లోపు ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 2 తులసాకులు వేసి పూజా గదిలో తప్పనిసరిగా పెట్టాలి. పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఈ కలశంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న అందరూ కూడా తీర్థంలా తీసుకోవాలి. రాగి కలశంలో ఉన్న నీటిలో చాలా శక్తి ఉంటుంది. ముక్కోటి దేవతలు కూడా ఈ కలశంలో కొలువై ఉంటారని చెప్తుంటారు. ఒక్క చిన్న బెల్లం ముక్క దేవుడికి నైవేద్యంగా పెట్టిన దైవానుగ్రహం లభిస్తుంది. దేవుడి పూజ చేసిన తర్వాత పంచదార నైవేద్యంగా పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పోతాయి. పటిక బెల్లం దేవుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే మంచి ఆరోగ్యం లభిస్తుంది. దేవుడి పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు పూజ మధ్యలో కొద్దిగా నీళ్లు చల్లుతూ ఉండాలి. దేవుడి నైవేద్యం పెట్టిన తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేసి బయటికి రావాలి. ఇలా చేస్తే దేవుడి యొక్క చల్లని చూపు నైవేద్యం మీద పడుతుంది. పూజా గదిలో నెమలికలు ఉంచితే చాలా మంచిది. పూజ పూర్తయిన తర్వాత నెమలికలతో దేవునికి గనక సేవ చేసినట్లయితే దైవానుగ్రహం లభిస్తుంది. పూజా గదిలో తప్పనిసరిగా అక్షింతలు ఉండాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ అక్షింతలను తల మీద వేసుకున్నట్లయితే మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. పూజా గదిలో శంఖం ఉంచి పూజించినట్లయితే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పూజలో ఉపయోగించిన పూలను మర్నాడు ఉదయం తప్పనిసరిగా తీసేయాలి. తాజాగా ఉన్నాయి కదా అని అలాగే ఉంచి పూజ చేయకూడదు. మల్లెపూలతో దేవుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. గన్నేర పూలతో పూజిస్తే అధిక లాభాలు వస్తాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళ కంటే మగవాళ్లే పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు రావటం జరుగుతుంది. స్త్రీలు చేసే పూజలు కేవలము వారికి మాత్రమే వర్తిస్తుంది. కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు పూజా గదిలో దీపం వెలిగించాలి. ఇంట్లో ఎప్పుడూ డబ్బు స్థిరంగా ఉండాలంటే ఇంట్లో పూజ చేసిన తర్వాత ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదవాలి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. కొంతమంది సంతానం కోసం బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఓం కలికృష్ణాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే సంతానం లేని వారికి సంతానం లభిస్తుంది. కుటుంబ క్షేమం కోసము ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించాలి. 5 ఒత్తులతో ఇంట్లో దీపం వెలిగించినట్లయితే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఇంట్లో పూజ మొత్తం పూర్తయిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని
గంట కొట్టినట్లయితే మీ కోరిక నేరుగా దేవుని పాదాలకు చేరుకుంటుంది. పూజ పూర్తయిన తరువాత తప్పనిసరిగా ఇంట్లో ధూపం వెయ్యాలి. దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు తెరిచే ఉండాలి. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టము. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించి కనకదార స్తోత్రాన్ని పఠించి బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శుక్రవారం రోజు తులసి మొక్కకు పచ్చిపాలు పోసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అన్ని రోజుల కంటే శుక్రవారము శనివారము చేసే పూజలకు ఎంతో శక్తి ఉంది. ఈ 2 రోజులు పూజలు చేస్తే రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన కళ్ళుప్పుని శుక్రవారం రోజు కొన్నట్లయితే కళ్ళుప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో ప్రవేశిస్తుంది. ఏదైనా శుక్రవారం రోజు ఇంటి తలుపు మీద ఓం అని రాయాలి. అలాగే స్వస్తి గుర్తు వేయాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. శనివారం పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పించాలి. తులసి దళాలు సమర్పించినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందవచ్చు. వెంకటేశ్వర స్వామి పూజలో తులసాకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని శాస్త్రాల్లో చెప్పబడింది. పూజా గదిని కానీ దేవుడి పటాలు కానీ శుభ్రం చేసుకోవటానికి శనివారం మాత్రమే చేయాలి. శుక్రవారము మంగళవారము దేవుని ఫోటోలు శుభ్రం చేయకూడదు. ప్రతి ఆదివారం రోజున స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఒక మందార పువ్వు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని చదవాలి. అర్ఘ్యం సమర్పించే సమయంలో ఆ నీళ్లు కాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి. డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకాలు వేసి పూజా గదిలో పెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లో ధన ప్రవాహం కలుగుతుంది. నెలలో ఒక్కసారైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఇలా ప్రదక్షిణాలు చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. రావి చెట్టును తాకిన, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసిన, రావి చెట్టు నీడలో కొద్దిసేపు ఉన్నా సరే మీకు ఏర్పడిన అనారోగ్య సమస్యలు, గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఉదయం నిద్ర లేవగానే విద్యార్థులు గాయత్రి మంత్రాన్ని పఠించినట్లయితే మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా నియమాల ప్రకారము పూజ గనక చేసినట్లయితే మీకు సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.